అందరికీ స్వాగతం. ఈరోజు మనం గాలి నాణ్యత సూచిక అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. దీనికోసం urbanemissions.info వాళ్ళ 2 రిపోర్ట్స్ చూస్తున్నాం. ఒకటి కాలుష్యకారకాల బేసిక్స్ గురించి, ఇంకోటేమో AQI మీద తరచుగా వచ్చే ప్రశ్నల గురించి. మన ఉద్దేశమేంటంటే AQI గాలి కాలుష్యకారకాలు వీటి గురించి ఒక మంచి అవగాహన తెచ్చుకోవటం. AQI అనేది చాలా కాంప్లెక్స్ సైంటిఫిక్ సమాచారాన్ని ఒక సింపుల్ కలర్ కోడ్గా మార్చి అందరికీ అర్థమయ్యేలా చేస్తోంది కదా. భలే టూల్ ఇది. సరే, మొదలుపెడదామా? గాలి నాణ్యత అంటే గాలిలో ఏ కాలుష్య కారకం ఎంత ఉంది అని ఖచ్చితంగా చెప్పే నంబర్ అన్నమాట. మైక్రోగ్రాములు పర్ క్యూబిక్ మీటర్లో చెప్తారు. ఇది శాస్త్రవేత్తలకు, ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు అవసరం. కానీ ఆ నంబర్లు మనలాంటి సాధారణ ప్రజలకు అంత ఈజీగా అర్థం కావు. అక్కడే AQI వస్తుంది. అదేం చేస్తుందంటే ఆ సైంటిఫిక్ డేటాని తీసుకుని 0 నుంచి 500 స్కేల్ మీదకి మార్చి రంగులతో చెప్తుంది. ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్, ఎరుపు అలాగా. దాని ముఖ్య ఉద్దేశం గాలి మన ఆరోగ్యానికి ఎంత మంచిది లేదా ఎంత ప్రమాదకరం అని సింపుల్గా చెప్పడం. AQI బాలేనప్పుడు అంటే ఎరుపు, ఊదా రంగుల్లో ఉన్నప్పుడు మాస్కులు పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవును, అంతేకాదు స్కూల్సు, హాస్పిటల్స్ లాంటివి కూడా అలర్ట్ అవ్వచ్చు. అర్థమైంది. మరి కాలుష్యకారకాలు అన్నారు కదా, చాలా ఉంటాయి కదా. అందులో ఈ PM 2.5 గురించే ఎక్కువ వింటున్నాం. ఎందుకని అంత స్పెషల్? PM25 అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్స్ కన్నా చిన్నవి. అంటే మన జుట్టు మందం ఉంటుంది కదా, అందులో 30వ వంతు అంత చిన్నవి. ఈ సైజ్ వల్లే ఇవి చాలా ప్రమాదకరం. మనం పీల్చినప్పుడు ఇవి నేరుగా ఊపిరితిత్తుల లోపలికి, అక్కడ్నుంచి రక్తంలోకి కూడా వెళ్ళిపోగలవు. అమ్మో! అవును, గుండె, బ్రెయిన్ ఇలాంటి ముఖ్యమైన అవయవాల మీద ప్రభావం చూపుతాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ PM25 కణాలు ఉత్త ధూళి మాత్రమే కాదు, గాలిలో ఉండే వేరే హానికరమైన వాయువులు అంటే SO2, NO2, VOCలు ఇవి కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల సల్ఫేట్లు, నైట్రేట్లుగా మారతాయి. ఈ ప్రమాదకరమైన కెమికల్స్ని ఈ PM25 కణాలు మోసుకెళ్తాయి. అంటే ఇవి ఒక వెహికల్లాగా పనిచేస్తాయన్నమాట. అందుకే ఆస్తమా దగ్గర్నుంచి గుండె జబ్బులు, చివరకు డిమెన్షియా వరకు చాలా సమస్యలకు దీన్ని లింక్ చేస్తున్నారు. ఓ, మరి మనం రోజు చూసే AQI వాల్యూ అది మెయిన్గా ఈ PM25 వల్లే వస్తుందా? చాలాసార్లు. అవును, భారతదేశంలో చాలా నగరాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో PM2.5 స్థాయిలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ రోజు డామినెంట్ పొల్యూటెంట్గా అదే ఉండి AQIని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఏ కాలుష్యకారకం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ రిస్క్ ఉందో దాని AQIనే మొత్తం AQIగా చూపిస్తారు. అలాగా? కానీ ఎప్పుడూ ఇదే ఉండదు. కొన్నిసార్లు వేరేవి కూడా ఉండొచ్చు. ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట NO2 ఎక్కువగా ఉండొచ్చు. ఓ, కొన్ని సీజన్లలో, ముఖ్యంగా ఎండాకాలంలో ఓజోన్ O3 సమస్య కావచ్చు. దుమ్ము తుఫానులొస్తే PM10 ముఖ్యమవుతుంది. బొగ్గు ప్లాంట్స్ దగ్గర SO2, చెత్త కాల్చే చోట్ల CO కూడా అంటే కార్బన్ మోనాక్సైడ్ ఇవి కూడా AQIని పెంచొచ్చు. అంటే ఒక్కో రోజు ఒక్కో విలన్ ఉండొచ్చనమాట. మరి దీన్ని కరెక్ట్గా కొలవడం, మానిటర్ చేయడం ఇది చాలా కష్టమేమో కదా. ఒక సిటీకి ఎన్ని మానిటర్లు కావాలి? అది నిజంగా పెద్ద సవాలే. గాలి నాణ్యత అనేది చోటుచోటుకి మారిపోతుంది కదా. ఐడియల్గా అయితే ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒకటి ఉండాలి. కానీ అన్ని పెట్టాలంటే దానికయ్యే ఖర్చు చాలా ఎక్కువ, నిర్వహణ కూడా కష్టం. ఒక మానిటర్ 2 కిలోమీటర్ల రేడియస్ని కవర్ చేస్తుంది. అందుకే సాధారణంగా ఏం చేస్తారంటే జనాలు ఎక్కువగా ఉండే చోట, కాలుష్యం ఎక్కువగా వచ్చే ఫ్యాక్టరీలు, రోడ్ల దగ్గర అక్కడ ఎక్కువ మానిటర్లు పెడతారు. శివారుల్లో తక్కువ ఉంటాయి. మరి అప్పుడు మొత్తం సిటీకి ఎలా తెలుస్తుంది? అవును, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి సైంటిస్టులు ఏం చేస్తారంటే ఈ మానిటర్ల డేటాతో పాటు కంప్యూటర్ మోడల్స్ వాడతారు. శాటిలైట్ డేటా కూడా వాడతారు. నగరం మొత్తం మీద గాలి నాణ్యత ఎలా ఉండొచ్చు అని అంచనా వేస్తారు. ఇంకో కొత్త విషయం ఏంటంటే హైపర్ లోకల్ మానిటరింగ్. అంటే ఇంకా దగ్గరగా వీధి లెవెల్లో కాలుష్యం ఎలా ఉందో చూడటానికి తక్కువ ఖర్చయ్యే సెన్సార్లు, మొబైల్ వ్యాన్స్ వాడడం. ఇవన్నీ ఇంకా డెవలప్ అవుతున్నాయి. ఖర్చుకి, కవరేజ్కి మధ్య బ్యాలెన్స్ చేయడం ఎప్పుడూ ఒక ఛాలెంజే. ఈ చర్చ మొత్తంలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్. AQI సమాచారాన్ని సింపుల్ చేస్తుంది. PM 2.5 చాలా కీలకం. ఎందుకంటే అది చిన్నగా ఉండి వేరే వాటిని మోసుకొస్తుంది. ఆరోగ్యానికి ప్రమాదం. ఇంకా ఎక్కువ మానిటరింగ్ కావాలి.
హైపర్ లోకల్ మానిటరింగ్, మోడలింగ్ కూడా అవసరం. అంటే మనం పీల్చే గాలి గురించి తెలుసుకోవడానికి మన దగ్గర ఇప్పుడు టూల్స్ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. ఎవరైనా తమ ఏరియాలో రియల్ టైమ్ ఏక్యూఐ డేటా చూడాలనుకుంటే కొన్ని మంచి వెబ్సైట్లున్నాయి. wqi.info అని ఒకటుంది, iqair.com, OpenAQRG. ఇవి ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల నుంచి డేటా చూపిస్తాయి. ఓ గ్రేట్. చివరిగా ఒక చిన్న ఆలోచన. ఏక్యూఐ చాలా ఉపయోగకరమైనదే అయినా దానికొక లిమిటేషన్ ఉంది. అదేంటి? చాలా దేశాల్లో ఏక్యూఐ స్కేల్ 500 దగ్గర ఆగిపోతుంది. అంటే PM 2.5 లెవెల్ 1000 లేదా 3000 ఏక్యూఐ 500 చూపిస్తుంది. కానీ ఆ 3 లెవెల్స్ మధ్య హెల్త్ రిస్క్లో చాలా తేడా ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటి చాలా సివియర్ పొల్యూషన్ ఎపిసోడ్స్ జరిగినప్పుడు ఆ నిజమైన ప్రమాదాన్ని ప్రజలకు తెలియచేయడానికి ఈ సింపుల్ ఏక్యూఐ స్కేల్ సరిపోతుందా, దీనికి మించి ఇంకేమైనా అవసరమా అనేది ఆలోచించాల్సిన విషయం.